నమస్తే అండి. నేను యాక్చువల్‌గా నా పేరు మణికంఠ చారి బెజ్జంకి. నేను సెప్టెంబర్ 7 అంటే L1 కంప్లీట్ చేశాను. మా బ్రదర్ బెజ్జంకి మల్లేశ్వరరావు గారని చెప్పి ఆయన రిఫర్ చేయడం ద్వారా నేను L1 కంప్లీట్ చేశాను. L1లో జాయిన్ అవ్వడం జరిగింది. సో నేను స్టార్ట్ అయిన తర్వాత 970 నా బాడీ వెయిట్ వచ్చేప్పటికి 74 కేజెస్ ఉండేది. 74 కేజెస్ నుంచి ఇప్పుడు ఈ రోజు నేను బాడీ వెయిట్ చెక్ చేసుకుంటే 68 కేజెస్‌కి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 6 కేజెస్ బరువు తగ్గాను. జనరల్ గా నా హైట్ కి 70, ఐడియల్ వెయిట్ 68, 67. బట్ నేను 3-4 కేజెస్ పెద్ద ప్రాబ్లం లేదులే అన్నట్టుగా ఉండేవాడిని. బట్ ఈ 6 కేజెస్ బరువు తగ్గిన తర్వాత వచ్చిన మార్పులు, అంటే బరువు తగ్గడం వల్ల వచ్చినాయా లేకపోతే ఈ నీరాహారం వల్ల వచ్చినాయా అంటే నాకు వచ్చిన మార్పులు ఏవైతే ఉన్నాయి ఏమున్నాయి అంటే, నెంబర్ వన్, నేను రోజు మొత్తంలో నైట్ పడుకుంటే 2 అవర్స్ 3 అవర్స్ నిద్రపోయేవాడిని. ఆ 2 అవర్స్ 3 అవర్స్ నిద్రపోవడం వల్ల ఆ తర్వాత అంతా చిరాక్ చిరాక్గా ఉండేది. నా జీవితంలోనే నేను ఎర్లీగా పడుకున్న రోజులనే లేవు. అట్లాంటిది నేను ఈ ఈ ప్రోగ్రామ్ లో 7:30కి పడుకొని ఈ ఎర్లీ మార్నింగ్ 5 o'clock నిద్రలేచిన రోజులు ఉన్నాయి. మా ఫ్రెండ్స్ కానీ, నా సర్కిల్ కానీ, నా బిజినెస్ కొలీగ్స్ కానీ, నువ్వు 7:30కి పడుకున్నావా, నిజమా, నేను నమ్మాలా అనేంత ఆశ్చర్యపోయేలాగా ఉంది పరిస్థితి. అండ్ అట్లాగే నేను మధ్యాహ్నం 1 అవర్ నిద్రపోతే నాకు రాత్రికి ఇంకా నిద్ర పట్టదు. అలాంటిది నేను ఆఫ్టర్నూన్ పడుకున్నా సరే నైట్ నేను ఎర్లీగా నిద్రపోతున్నాను. సో ఇదొక మార్పు వచ్చింది. తర్వాత నాకు స్కిన్ ప్రాబ్లమ్స్ ఉండేవి. ఆ స్కిన్ ప్రాబ్లమ్స్, ఆ ఇచ్చింగ్ ప్రాబ్లం ఉండేది. దానికి ఎప్పుడు ఏదో ఒక మెడిసిన్ వాడటం అట్లా చేస్తూ ఉండేవాడిని. సో ఈ ప్రోగ్రామ్ లో ఈ ఇచ్చింగ్ అనేది తగ్గడం జరిగింది, అంటే నేను అబ్జర్వ్ చేసింది. తర్వాత ఇంచు లాస్ బాగా వచ్చింది. నా ఈ వేస్ట్ సైజు 94 సెంటీమీటర్స్ ఉండే, ఇప్పుడు అది 90 సెంటీమీటర్స్కి వచ్చింది. 4 సెంటీమీటర్స్ వేస్ట్ సైజ్ తగ్గింది. తర్వాత 5 ఏళ్ల క్రితం 7 ఏళ్ల క్రితం ఉన్న బట్టలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు నాకు లూజుగా కనిపిస్తున్నాయి. సో ఇట్లా ఇలాంటి మార్పులు చాలా ఉన్నాయి. తర్వాత బాడీలో ఆ దాన్ని ఏమంటారంటే, స్కిన్ వచ్చేపాటికి ఈ ట్యానింగ్ అనేది దాంట్లో కూడా నాకు చాలా డిఫరెన్స్ కనిపించింది. ఆ ఎప్పుడు జిడ్డు కారుతూ ఉండేది ఫేస్, ఆ జిడ్డు కారడం అనేది కూడా తగ్గింది. సో ఇట్లా ఈ ఈ రకంగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. నేను అబ్జర్వ్ చేయలేనివి ఇంకా చాలా ఉండొచ్చు, బట్ ఇవి మాత్రం నేను అబ్జర్వ్ చేశాను. ఐ ఫెల్ సో హ్యాపీ. యాక్చువల్ గా ఈ ఉపవాసము, ఈ ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము ఎప్పుడు చేస్తామంటే కార్తీక మాసం రోజున, కార్తీక మాసంలో నోములు చేసుకునే టైంలో చేసేవాళ్ళం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమి తినకుండా ఇలాగా ఫలా ఈ ఫ్రూట్ జ్యూస్లు ఇవి తాగి ఈవినింగ్ పూజ చేసుకొని అన్నం తినే టైంకి నీరసం వచ్చేది. బట్ మీ ఎనర్జైజేషన్ లో ఉన్న గొప్పతనమో లేదా ఆ దృఢ సంకల్పమో ఏమో తెలియదు కానీ, ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన రోజు దగ్గర నుండి ఈ రోజు వరకు అంటిల్ ఇప్పుడు నేను అల్పాహారం తీసుకున్నా సరే ఎక్కువ తినలేకపోయాను. అండ్ అట్ ద సేమ్ టైం తినాలి అంటే నేను చాలా ఫుడీ యాక్చువల్ గా. అంటే అది తినాలి ఇది తినాలి, నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఆల్మోస్ట్ అన్ని ఫుడ్ బ్లాగ్స్, ఫుడ్ పేజెస్ ఉండే. నేను ఈ నిరాహారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫుడ్ పేజెస్ అన్నిటిని అన్ఫాలో కొట్టడం జరిగింది. సో అంత ఫుడీని అనమాట నేను. ఆ, ఇప్పుడు ఇది తినాలి అది తినాలి అది తింటే బాగుంటది ఇలా చేసుకొని, అంటే నేను పర్సనల్ కుక్ని కూడా, నా వంట నేను చేసుకొని తినడం నాకు చాలా ఇంట్రెస్ట్. అది చేసుకొని తినాలి అనుకునే ఇది ఉండేది. అవి అన్నీ పోయాయి ఇప్పుడు. ఈ ఆల్మోస్ట్ ఎట్లా ఉంది అంటే ఎక్కడ నీరసం లేదు, ఎక్కడ ఆకలేయడం లేదు, ఆ, ఎక్కడా కూడా అయ్యో నేను ఇది మిస్ అవుతున్నానే, అది జిహ్వ చాపల్యం అంటారు కదా. సో అలాంటి జిహ్వ చాపల్యం అంటే ఫుడ్ కార్వింగ్స్ అనేవి ఏమీ లేవు. ఐఎమ్ సో హ్యాపీ. చాలా బాగుంది. యాక్చువల్గా నాతో పాటు నా బేసికల్గా నేను 2007 నుంచి ఒక వెయిట్ లాస్ కన్సల్టెంట్ అండి నేను. నా వల్ల చాలా మంది బరువు తగ్గారు, బట్ ఎక్కడా కూడా ఇంత ఫ్రీగా రూపాయి ఖర్చు లేకుండా బరువు తగ్గడం అనేది లేదు. మేము అప్పుడు మంత్లీ ఛార్జ్ చేసేదే మంత్ పర్ కస్టమర్ కి 5,000 నుంచి 10,000 రూపీస్ వరకు ఛార్జ్ చేసేవాళ్ళం. సో వాళ్ళకి బరువు తగ్గడానికి వాళ్ళకి వచ్చేపాటికి 2 to 4 కేజీస్ రిజల్ట్ చెప్పేవాళ్ళం. సో అట్లాంటిది నేను ఇది ఎలా ఉంటది చూద్దాము అని చెప్పి నేను స్టార్ట్ చేశాను. సో చాలా బాగుంది. నేను చేస్తున్న టైంలో నేను కొంతమందికి చెప్పాను నేను చేస్తున్నాను, రిజల్ట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, వన్స్ బాగుందంటే మీకు రిఫర్ చేస్తాను అని అంటే, లేదు లేదు మనీ గారు మీరు ముందే చెప్పాల్సింది, మీరు ఏం చెప్పినా మేము ఫాలో అవడం రెడీగా ఉన్నాము, మీతో పాటు ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేసే వాళ్ళము అని అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు.
సో లేదండి, రేపు అక్టోబర్ 1 కి కంప్లీట్ అవుతుంది. అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఈ లెవెల్ 1 ప్రోగ్రామ్ అనేది ఉంటుందో అప్పుడు నేను మీ అందరికీ చెప్తాను. అప్పుడు మీరు స్టార్ట్ చేయండి అని చెప్పాను. ఇది గురుగారు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను హార్ట్ఫుల్ గా నా ఫీలింగ్ ఏదైతే ఉందో నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు. యాక్చువల్గా ఏదో ఆ, ఆ, పూర్వజన్మ సుకృతమో లేకపోతే ఏదో ఉంటేనే తప్ప ఒకళ్ళు మనకి కనెక్ట్ అవ్వరు. అలాంటిది అదృష్టం కొద్దీ మా బ్రదర్ ద్వారా మీ ప్రోగ్రామ్ కనెక్ట్ అవ్వడం, ఈ కనెక్ట్ అయిన తర్వాత ఈ అలవాట్లు చాలా మారడం, ఈ నిద్ర పట్టడం, ఈ అది తినాలి ఇది తినాలి అనే ఫీలింగ్ తగ్గడం, సో బాడీ అంతా చాలా లైట్ గా ఉండడం చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ దిస్ ఈజ్ మై స్టోరీ అండి. థ్యాంక్ యూ. అండర్స్టాండ్, తింటే బలం రాదు, అరిగితే బలం వస్తుంది. యాక్చువల్గా నాకు గురుగారు ఇంకొక డౌట్ ఉంది. ఏంటి అంటే ఇప్పుడు లెవెల్ 1 కంప్లీట్ చేసాము, మళ్ళీ తినడం మొదలు పెట్టాం. అంటే నేను ఫస్ట్ ని అంటే బేసికల్ గా నా ప్రొఫెషనే ఇది, వెయిట్ కన్సల్టెంట్, వెయిట్ లాస్ కన్సల్టెంట్. నేను ఎంతసేపు క్యాలరీ మేనేజ్మెంట్, అంటే ఇది తింటే ఇంత క్యాలరీ వస్తుంది, ఇంత తింటే ఇంత క్యాలరీ వస్తుంది, సో నీ బాడీకి ఎన్ని క్యాలరీస్ కావాలి, నువ్వు ఎంత తింటున్నావు, దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకొని తిను అని చెప్పి నేను చెప్పేవాడిని. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, సరే నేను మంచిగా నాకు వెయిట్ రిజల్ట్ వచ్చింది, బాగుంది, మళ్ళీ తింటే మళ్ళీ బరువు పెరగడానికి అవకాశం ఉంది. సో నా ఆలోచన ఏంటి అంటే, ఇట్లా కాకుండా మళ్ళీ బరువు పెరగకుండా ఉండాలి అంటే మనం మాక్సిమం ఎక్కువ లిక్విడ్ డైట్ లోనే ఉంటేనే బెటర్ ఏమో, అప్పుడే మనము మళ్ళీ వెయిట్ పుట్ అని అవ్వకుండా ఉంటామేమో అనే ఒపీనియన్ ఒకటి ఉంది నాకు. బట్ ఇది నేను నా అబ్జర్వేషన్ లో తెలుసుకుందామని అనుకుంటున్నాను అనమాట. చూడండి, ఎప్పుడైతే యాజ్ ఐ వాస్ సేయింగ్, యువర్ డైజెస్టివ్ కెపాసిటీ ఎప్పుడైతే పెరుగుతుందో, ఇట్ ఈస్ నాట్ యువర్ వెయిట్ విచ్ రియల్లీ ఇస్ అ ప్రాబ్లమ్. ఇట్ ఈస్ యువర్ థాట్స్, షేప్, heaviness. Heaviness happens due to thoughts. Okay. Heaviness is a psychological factor. Weight is an indicator. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇండికేటర్ మీద పని చేయకూడదు, ఫ్యాక్టర్స్ మీద పని చేస్తే ఇండికేటర్ ఆటోమేటిక్ గా మారుతుంది యాజ్ అ కన్ఫర్మేషన్. బట్ ఇన్స్టెడ్ వి స్టార్ట్ వర్కింగ్ ఆన్ ద ఇండికేటర్. నా సొల్యూషన్ చాలా సింపుల్. దానికి వెయిట్ మెషిన్ మార్చేయండి, 10 kg వెయిట్ తగ్గిపోతుంది, మీకు కనిపిస్తుంది, అయిపోయింది. దానికి ఇన్ని చేయక్కర్లేదు. యా, నేను దీన్ని మీరు చెప్పింది నేను ఫాలో అయ్యాను. యాక్చువల్గా ఈ రోజు నాకు వెయిట్ చూసుకునే ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎందుకని అంటే నేను తగ్గాను, నాకు తెలుస్తుంది, నా ఇంచు లాస్ నాకు తెలుస్తుంది. సో నేను ఎందుకు మిషన్ ని బేస్ చేసుకొని మాట్లాడాలి అనేది అనుకున్నా. కానీ మీరు పారామీటర్స్ కూడా చూసుకుంటే మీకు ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్స్ వస్తాయి అని అన్నారనే ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు నేను వెయిట్ చెక్ చేసుకోవడం జరిగింది. కానీ నాకు ఈ వెయిట్ మిషన్ ద్వారా కనిపించింది 68, బట్ ఐఎమ్ ఫీలింగ్ దట్ మై వెయిట్ విల్ బి 65. కాబట్టి నేను అదే ఫీలింగ్ లో ఉన్నాను, 65 kgs లోనే ఉన్నాను నేను. వెయిట్ తప్పు మిషన్ తప్పు చూపించుండొచ్చు, బట్ నా వెయిట్ మాత్రం 65 అని అనుకుంటున్నాను నేను. And one of the most important factor is anti-aging. Anti-aging factor అందరిలో చూడండి, including yourself. You will see your age 5 to 10 years back to normal. Without any reflection on the face that you have worked out or you have gone through something. It is a regeneration. ఓకే. సో దాట్ ఈస్ సంథింగ్. ఇక్కడ 3-4 విషయాలు ఉంటాయి. ఒకటి రెజెనరేషన్. తేజస్ అంటే గ్లో ఏదైతే జనాలు అంటున్నారో దట్ ఈస్ కాల్డ్ తేజస్ తత్వం. బ్రహ్మ ఆచరణ మీన్స్ క్రియేటివ్ ఎనర్జీ. బ్రహ్మ ఆచరణ has nothing to do with more of your celibacy. It has more to do with your creative energy. So a creative energy. So that's why I said it is a Hindu స్పిరిచువల్ కోచింగ్ లో ఏం లేదు. బయట ఆల్రెడీ స్కూల్లో చదువుతా ఉన్నారు, దాన్ని ఇంకొంచెం ప్రాక్టికల్ గా ఎలాగా అనేది తెలుసుకోవడం. సో దట్స్ ద హోల్ గోల్. నాకు యాక్చువల్ గా ఈ పీరియడ్ లో జలుబు చేసినప్పుడు జ్యూసులు తాగలేను. అప్పుడు వేడిగా వాటర్ తీసుకోవడము, తర్వాత వేడిగా రాగి జావ అనేది తీసుకోకూడదు అని ఫిక్స్ అయినాను నేను. కానీ ఈ జలుబు చేయడం వల్ల, ఈ గొంతు థ్రోట్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల, అంటే బికాస్ ఆఫ్ క్లైమేట్, వర్షంలో 2-3 రోజులు తడిచాను నేను, ఇవన్నీ రావడం వల్ల ఈ రాగి జావ తీసుకోవడం, గంజి తీసుకోవడం మొదలు పెట్టాను. సో చాలా మంది అన్నారు, జలుబు చేసింది కదా ఇప్పుడు మళ్ళీ ఆ జ్యూసుల మీద ఏముంటావు, తినచ్చు కదా అని చెప్పని అన్నారు. మా ఇంట్లో వాళ్ళకి నేను తిన్నాను, బయట టిఫిన్ చేశాను అని చెప్పి కూడా నేను ఈ డైట్ కంటిన్యూ చేశాను, ఎందుకంటే వాళ్ళ పోరు పడలేక. ఓకే, ఇఫ్ యూ అలో మీ, ఐ విల్ షేర్ మై స్క్రీన్ గురుగారు.
నా ఫోటో చూపిస్తాను. అంటే ఈ డైట్ చేయకముందు నేను ఫోటో తీసుకున్నాను. ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ లైవ్ లో కనిపిస్తున్నాను. జస్ట్ ఒక్క ఫేస్ లోనే నాకు చాలా డిఫరెన్సెస్ కనిపించాయి. ఇఫ్ యూ అలో మీ, కెన్ ఐ షేర్ మై స్క్రీన్? Screen sharing, just try to put in. ఒకసారి పెట్టండి. Yeah, you can share your screen actually. ఎస్, ఓకే. ఇది నా ఫోటో అండి. ఇది నేను. ఈ ఫేస్ లో ఇవన్నీ కూడా నాకు చాలా డిఫరెన్సెస్ వచ్చాయి. మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? కనిపిస్తుందండి? కనిపిస్తుంది. అంటే నేను చెప్తున్నాను కదా, నేను అంత వెయిట్ ఏం లేను, కానీ ఈ ఈవెన్ ఈ 4 kgs 5 kgs రిజల్ట్ కూడా మనిషిలో ఎంత రిజల్ట్, ఎంత డిఫరెన్స్ తీసుకొని వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్. Thank you. Thank you so much for Thank you. expressing it properly. Yeah. Thank you, Andy. థ్యాంక్ యూ వెరీ Actually, మచ్. see, most of the people whom we get, they're not tech savvy. So there are not many things which I can actually talk. But yes, thank you so much for the apt presentation, for apt explanation. Yes. థ్యాంక్ యూ గురుగారు. Haripriya. నాకు తెలిసిన వాళ్ళు అంటే నన్ను రిఫర్ చేయమనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఆల్రెడీ నాతో పాటు మా కొలీగ్ ఒక ఆవిడకి నేను చెప్పాను, ఐఎమ్ రెడీ, నేను మీతో చేస్తానన్నారు. సో ఆవిడ కూడా ఇప్పుడు ఆవిడ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఎప్పుడైతే L1 అనౌన్స్ చేస్తారో వాళ్ళందరికీ నేను చెప్దాము అని ప్లాన్ చేస్తున్నాను అన్నమాట. November 20th. It can be approximately around November 20th. So 16th tarvata, because I have to take my doctorate on Panchagavya. So once I am done with that, 20th we will start. ఓకే ఓకే గురుగారు. Right. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much. Yes.